అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గ్రామ సర్పంచ్ ఇది అవుతుంది అంటే అవుతుంది. మీరందరూ ఐకమత్యం ఉండాలా, సహకరించాలా. తన కూడా పెద్ద మనుషులు జారిపోతున్న మెల్లగా. ఇది ఎన్నటికి శాశ్వతం కాదు, కానీ సరే కళ మాత్రం జీవితాంతం ఉంటుంది అని ఇట్లా మరి పెద్దలు మా గురువు పూజలు కృష్ణగౌడు గారు, మరి ఈ ఒప్పిన అయిన సాయన్న గారు, వాళ్ళతోనే మేము, మాతోనే ఈ పిల్లలందరూ బాబు అందరూ కూడా ఈ విధంగా నేర్చుకొని ఆడాలని కోరుతున్నాం. జై శక్తి మాతాకు, పార్వతికి శివునికి మెచ్చుకొని మా నసుర్లాబాదు కళాకారులు అల్లము హనుమల్ల ముదిరాజు గారు 200 రూపాయలు సమర్పించినారు. వారి కుటుంబానికి నల్లవోషమ్మ చల్లగా కాపాడాలని కోరుతున్నాం. స్వామి ఏమన్నావు? శక్తి మాతాకు సఖీమణి పార్వతీదేవి, ఏమిటి నాకు కాష్టంలో అగ్నిలో కాల్చినావు, నేను అగ్గి దేవుని విడిచి ఎలా రావాలా కైలాసం అని అంటున్నావా? అవును. జై శక్తి మాతాకు కానున్న పనులన్నీ కాకదిరా పార్వతీదేవి, ఏమిటి ప్రాణేశ్వరరావు? ఎన్నో కష్టాలు వస్తాయి. మన దేవతల మీద తట్టుకోలేకుంటే ముందు పెరగంత ఉన్నది. వారికి కూడా అలనాడు పార్వతీ పరమేశ్వరుడికి అంత కష్టం వచ్చినది. పార్వతీదేవికి అంత కష్టంలో కూడా బ్రతికి ప్రతిభర్త ధర్మము కాపాడి అతని భర్త అయిన శివునికి సమాధానం చెప్పిందని లోకము కీర్తి వహించి దేవతలుగా ప్రసిద్ధికెక్కుతారు. కనుక మనం దేవతలమే. నీవు అలా మనసులో పెట్టుకొని నాతో అలిగి మాటలాడితే ఎలా సఖిమని? ప్రాణేశ్వరరావు, ఆ యొక్క ఎండికొండకు వెళ్దాము అంటున్నారా? అవును, మన పుత్రికలను తీసుకొని ఎండికొండకు వెళ్ళి కైలాసపురం నందు ఘనంగా నామకరణం చేద్దాము వీరికి అందరికి. సరే స్వామి, ఇక అమ్మని తోలుకొని మన యొక్క పద్మానికి వెళ్దామంటున్నారా? సరే తోలుకొని పోదాం. జై శక్తి మాతాకు శివ శంకర భక్తుల Yeah.
శక్తి మాతాకు గంగాధరుడాను నే గౌరవీయుడు లోపల సఖీమణి పార్వతీదేవి ఏమిటి ప్రాణేశ్వరరావు? ఇక మన పుత్రికలకు నామకరణం చేద్దాము కైలాసపురం నందు. అదే విధముగా ఆ సత్యలోకం పరిపాలన చేసే బ్రహ్మదేవుడు, వైకుంఠం పరిపాలన చేసే విష్ణుమూర్తి, లక్ష్మి సరస్వతులను కూడా పిలవంపి చాలా ఘనంగా ఎండుకొండ యందు నామకరణము గావిద్దాం. మరి ప్రాణేశ్వరరావు, ఈ యొక్క ఎండికొండందు అవును అందరూ పిలిచి విష్ణు విశ్వర బ్రహ్మ పిలిచి నామకరణం చేద్దాము అని చెప్తున్నారా? అవును సఖీమణి. ప్రాణేశ్వరరావు, అట్లాగే నేను ఈ యొక్క పుత్రికను నీకు ఇస్తున్నాను. ఇచ్చి నేను ఆ యొక్క గంగా స్నానంకి వెళ్ళి స్నానం చేసి వస్తాను పరమేశ్వర. అట్లంటున్నావు సఖీమణి? అవును పరమేశ్వర. అదే పిల్లలు నాకు ఇస్తే నేను వారిని ఆటలాడించుకుంటూ కైలాసపురం ఉంటాను. గంగా స్నానంకి శంభోదేవా చంద్రమౌళి जय शक्ति माता को नवनाया जाचरैन नल्ला
నల్లబోసమ్మ ఇక నీ యొక్క తండ్రి నీకు మరి తోలుకొని రమ్మన్నాడు. అవును యొక్క నాటకానికి మెచ్చుకొని మరి విఆర్ఏ నాగమణి బొమ్మందపల్లి 20 రూపాయలు సమర్పించిన అని ఆమెకు ఆ యొక్క నల్లబోసమ్మ చల్లగా కాపాడుగాక. స్వామి శంకర అదిగో నీ యొక్క 7 బిడ్డల్లోన ఒక బిడ్డని మాత్రము నీ వద్దకొచ్చింది. ఇక ఏమంటావు స్వామి? సేవక ఏమి 7 మాత్రం 6 చాలా అంత చిన్నంగా ఆగపడుతున్నారు. అవును, కాకపోతే ఈ అమ్మాయి ఈ పిల్ల కర్రెగా జీడిపి లెక్కుంది, కళ్ళు ఎర్రవేసి నామకాన్ని చూస్తున్నది. ఏమో ఇది కైలాసంకు ఉంటే అరిష్టమే. మరి కైలాసం ఉంటే మాత్రం ఇది అరిష్టమవుతుంది. ఇది కళ్ళు ఎర్రగా చేసుకొని నాకే చూస్తున్నది. ఈ ఎండుకొండకు నల్ల శుక్రవారిగా ఆడిస్తున్నది కాబట్టి శంకర చెప్పమే ఈ ఎండుకొండకు మత్స్య శుక్రవారి కనబడుతున్నది. కావున ఇది ఈ మన పొలమరయందు ఉన్న గడికోటకు పాప పెట్టేసినాపు. సరే నీ ఆజ్ఞతో మరి ఇంకా బదులు వెళ్ళు. ఇక ఆ యొక్క బట్టలు నన్ను తీసుకొని దీని ఆ యొక్క గండి కోటకు పంపిస్తామంటున్నావా? సరే ఆ యొక్క బట్టలు మేము ఇద్దరం వచ్చి వెళ్ళినాం. మరి జా శక్తి మాతాకి జా శక్తి మాతాకి. అదే విధముగా మేము తీసుకొని వెళుతాం. ఇక రావమ్మ పోదాము గండి కోటకు మనము. రావమ్మ పోదాము గండి కోటకు నల్లబోసమ్మని మరి ఆ యొక్క గండి కోటకు పంపించి వచ్చినాను శంకరుని ఆజ్ఞతోని. కావున స్వామి నీ యొక్క బిడ్డను మాత్రమే ఆ గండి కోటలో బంధించి వచ్చినానిక మరి శక్తి మాతాకే వాటర్ పెడితే గండి ఈయనొక్క నల్ల ఉందని ఆ యొక్క గండి లోపల పాత్ర పెట్టినాడు కదా. ఇక ఒక నిమిషం ఆ యొక్క పాత్ర పెట్టేస్తే నీ యొక్క బిడ్డ ఇక్కడికి వచ్చినది. మరి మా యొక్క నాటకానికి సాయం చేసిన నందు పటేల్ గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు మాజీ దయచేసి స్టేజ్ వద్దకు రావాలని కోరుతున్నాము. అంటే మరి మళ్ళీ వచ్చింది అదే సేవక ఏమి నీవు గడికోటకు పాత్ర పెట్టిరమ్మంటే పెట్టొచ్చిన వాదారా? మరి పెట్టొచ్చినా మరి పెట్టొచ్చినట్టయితే ఒక్క నిమిషం గురు బొమ్మందపల్లి మాజీ కాందార్ రాజు 20 రూపాయలు సమర్పించినారు. నాస్పల్లి రాములు ఈ నాటకానికి 20 రూపాయలు సహకరించినారు. వారికి నిలబడి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమంటావు స్వామి? సేవక ఏమి ఆ గడికోటకు పాత్ర పెట్టినావు మళ్ళా వచ్చిందని
అంటున్నావు. నువ్వు మంచిగా బాధ పెట్టినావా లేదా? పెట్టినా స్వామి, మంచిగా బాధ పెట్టినావా? మంచిగా పాతి పెట్టే వచ్చిన ఇక్కడికి. మర్రా మంచిగా బాధ పెట్టినట్టయితే మర్రా ఈగలు దోమలు తీసుకొని కైలాసపురం ఎంత వచ్చింది? రాంపురం సాయిలు 20 రూపాయలు సమర్పించినారు. వారికి ఆ యొక్క నల్లబోసం చల్లగా కాపాడుగాక. సరే శంకరా, ఏం చేయమంటావు? ఇప్పుడు మాత్రం గడిపాటకు బాధ పెట్టి వచ్చింది. మరి ఇప్పుడు మన ఊర సేవైన సేవక మందపల్లి భవానీ స్వాములు 100 రూపాయలు సమర్పించినారు. వారికి నల్లబోసమ్మ చల్లగా కాపాడుగాక. సరే శంకరా, మరి ఇప్పుడు మన ఊర సేవైన కట్ట అక్కడ పెద్దమ్మకు దగ్గర తెగిపోయినది. తెగిపోయిన ఆ గండిలో పట, ఆ కట్ట గండిలో పట మంచి ఇంకా ఎవరు తాడి చెట్ల తోడి అవును ఆ కట్టకు బాధ పెట్టేసినా. ఇప్పుడు ఎట్లా అసలు? అయితే 7 తాటి చెట్ల లోడి అయితే ఇప్పుడు గడికోటకు బాధ పెడితే వచ్చింది. అవును. ఇప్పుడు మన ఈ దొడ్డి ఊరు చుట్టూ సరే మిర్చి బండి నసలాబాద్ వారు 50 రూపాయల నాటకానికి ఇచ్చినారు. వారికి నల్లబోసమ్మ చల్లగా కాపాడు. ఏమి ఇప్పుడు ఆ దొడ్డి అయినా మన దొడ్డి ఉన్నదా? అవును. ఆ దొడ్డి కోటకు బాధ పెట్టినా. ఇప్పుడు సరే కూర్చోమని పెడతాను. జాశక్తి మాతాకి రామమ్మ పోషమ్మ ఓ రామమ్మ పోయమ్మ రామమ్మ పోషమ్మ మరి నేను ఇక్కడ 7 తాటి చెట్ల లోతు తవ్వి ఇందులో నేను వేస్తున్నాను కనుక ఈ యొక్క నల్లబోసమ్మ ఇక్కడ నేను పాతి పెట్టినాను కనుక ఇక్కడ నేను వెళ్తున్నాను. ఇక ఇప్పుడు యొక్క 7 తాటి చెట్లు పొడవుగా పాతి పెట్టినా ఇప్పుడు ఆ యొక్క నల్లబోసమ్మ ఇక్కడికి రాదు కనుక ఇక్కడ ఉంటుంది. స్వామి నీ వల్ల ప్రకారంగా 7 తాటి చెట్ల లోతు జై శక్తి మాతా శంకర ఇక్కడ మరి నీ యొక్క బిడ్డ నల్లబోసమ్మని నేను అక్కడ గట్టిగా 7 తాడి చెట్ల లోతు తోడి పాత్ర పెట్టొచ్చిన స్వామి. పాత పెట్టేస్తున్నాను మళ్ళీ వస్తున్నది కదా స్వామి. ఎన్నడైనా ఈ యొక్క కైలాసంలోనా నీ ఆజ్ఞ మితిమీరని వాడిని నా యందు తప్పు లేదు. నువ్వు చెప్పినట్టే పాతి పెట్టి వచ్చినావు స్వామి. పాతి పెట్టినా మళ్ళీ వచ్చినట్టు అయింది కదా. ఇక ఆమె శక్తి. ఇప్పుడు నువ్వు గండికోటకు పాత్ర పెట్టమంటే పెట్టొచ్చినాను అన్నావు, గడికోటకు పాత్ర పెట్టమంటే పెట్టొచ్చినా అన్నావు. అయితే ఇప్పుడు మాత్రము మన ఊర చెరువు అయిన పెద్ద చెరువు కట్ట తెగిపోయినది పాతేసిరా. ఇప్పుడు సరే ఒక్క నిమిషం అమ్మా. మరి ఇంతకు ముందు ఏమంటే సల్లి నీ నాలుక తీస్తే భూమి ఆకాశమైన నోరు దాపుతుందంటే అది కూడా ఒక్కడైతుంది కదా. జై అని నల్లబోసం ఏమంటున్నది.
నిన్ను మాత్రం ఇక శివుడు ఆ యొక్క కట్టకు మాత్రము తీసుకొని వెళ్ళి ఆ యొక్క కట్టకు పాత్ర పెట్టాలా. సరే అదే విధంగా ఈమె మరి ఆ యొక్క కట్టకు తీసుకొని వెళ్ళి పాత్ర పెట్టి వస్తాను. ఇక జయశక్తి మాతాకి నడవమ్మ పోదాము కట్టకు నడవమ్మ శంకరుడు చెప్పిన ప్రకారంగా ఆ యొక్క కట్టకెళ్ళి ఆ కట్టలో ఆ యొక్క నల్లవేశమ్మని నేను పాతి పెట్టినాను. ఇక కైలాసం వస్తున్నాను నేను. ఇక స్వామి శంకర ఇక ఇప్పుడు నీ యొక్క బిడ్డ రాదు అక్కడ కట్టకు పాతి పెట్టి వచ్చినాను. ఇక చూడము శంకర. శక్తి మాతాకు తండ్రి శంకరుణ్ణి నన్ను ఎన్నిసార్లు పోతు పెట్టినా అదొక్క నా మహిమతోని మాత్రం లేచేస్తాను కదా స్వామి. సేవక మళ్ళీ నా ఎక్కడ వచ్చింది స్వామి. అంత పెద్ద కట్టకు పాప పెడితే మళ్ళా అంటే ఇది మామూలు శక్తి కాదు. మరి ఇప్పుడు సేవక ఇప్పుడు మాత్రం మన ఊరి గ్రామమందు నడి ఊరి లోపట 7 తాడు చెట్ల లోతు గొయ్యతోని ఆ పొక్క లోపట కూడిపసిరా. మరి సరే ఆ ఊరిలోనా నడి ఊరి లోపట 7 తాడు చెట్ల లోతు పొక్కలోని ఆ పొక్కలో పాత్ర పెట్టిరా. మరి సరే అదే విధంగా పెట్టి వస్తాను. జయశక్తి మాతాకి రామమ్మ పోదాము నడిలోన ఊరికి మనము రామమ్మ పోదాము నేను మాత్రమే ఈ నలుగురిలోనా పాత్ర పెట్టి వేసిరా నా యొక్క నల్లబోసమ్మని. ఇక శంకరుని ఆజ్ఞ ఈసారైనా చాలా బాగుంటుందేమో స్వామి. ఇప్పుడు మాత్రం మంచిగా పాత్ర పెట్టినా మళ్ళా ముంద పాలన చేసినావా?
ఇక 4 సార్లు పంపితే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు స్వామి. కనుక నీ యొక్క అగ్నిభటుణ్ణి నన్ను అనుమానించదు స్వామి. అయితే మంచిగా పాత్ర నా ఎంత ఏ తప్పు లేదు. ఇక ఆనందంగా ఉందాం స్వామి. అన్న సమయంలో మా తాకు చెప్పు. నన్ను కొంటలో ఆ యొక్క నడి ఊళ్ళో పాత్ర పెట్టారు కదా, ఆ యొక్క నడి ఊళ్ళో పాత్ర పెడితే మాత్రము నేను ఊరంతా చేసి వచ్చినాను కదా. అయితే మా నసరుల గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఛానల్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. జై నల్లపోచమ్మ మాతాకి. నస్రుల్లాబాద్లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పార్ట్లుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నస్రుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నస్రుల్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం బాపు, లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మత్ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మత్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమిలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పుడమిలోన, చౌడమ్మ యాని నిన్ను.
దండాలు నల్లవోసు దైదుడావమ్మ జని దండాలు నల్లవోసు దైదుడావమ్మ జని దండాలు నల్లవోసు గుండెలమ్మావు నీవు దొడ్డల్లో ఉండేరావే గుండెలమ్మావు నీవు దొడ్లల్లో ఉండేరావే గుండెలమ్మావు నీవు